దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ చరణం. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కీర్తనకారుడు దావీదు ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. అంతేకాదు ప్రభువా, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని అంటా ఉన్నాడు. చూడండి, దేవుని ఆత్మ దయగల ఆత్మ. ఆయన దయగల వారిపై దయ చూపించేవాడు ఆయన. చూడండి, ఎవరైతే దయాహృదయం కలిగి ఉంటారో, ప్రేమ కలిగిన వారిగా ఉంటారో, అనురాగం, ఆప్యాయత, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు, అటువంటి వారి పట్ల దేవుడు దయ చూపించే దేవుడైనాడు. కనుక నీ దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు, అంటే ఎత్తు పల్లాలు లేని ప్రదేశమందు, గాయపరిచే ప్రదేశాలు కాక, హాని చేసే ప్రదేశాలు కాక, లోయలు లోతులు బట్టి ప్రదేశాలు కాక, ఒక ప్రశాంతమైన సమానమైన స్థలంలో నన్ను నిలుపునుగాక అంటా ఉన్నాడు. అవునండి, చూడండి, ఆయన మెట్టగా ఉన్న స్థలములను సరళం చేయను. మన ముందు ఆటంకాలుగా ఉన్నవి, ప్రమాదకరంగా ఉన్నవి, మనకు హానికరమైన సందర్భాలు, మనల్ని ఇబ్బంది కలిగించే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు మనకి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఎంతగానో గాయపరుస్తూ ఉంటాయి, ఎంతగానో బాధ పెడుతూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, ఈ సమస్యలు ఎలా తొలగిపోతాయి, ఈ బాధల నుంచి ఎలా నేను విడుదల పొందుకుంటాను, ఈ కష్టాల నుంచి ఎలా విడుదల పొందుకుంటాను, నా వల్ల అవుతుందా, నాకు సాధ్యమేనా, ఈ యొక్క సమస్యలను ఎదుర్కోగలనా, నా కుటుంబంలో, నా జీవితంలో ఎదురైతున్న ఈ శోధనలు నేను జయించగలనా అనేక దిగులు, వేదన మనకు ఎదురవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మను ఎప్పుడైతే ఆధారంగా తీసుకుంటామో, దేవుని సహాయాన్ని ఎప్పుడైతే మనం కోరుతామో, ఆయన సమభూమి గల ప్రదేశమందు మనల్ని నడిపిస్తాడు. అంటే జీవితంలో ఎదురైతున్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి, మన బ్రతుకుల్లో ఉన్న శోధనలు, కష్టాలు, ఇబ్బందులన్నిటిని కూడా ఆయన పరిష్కరించి, ఏ విధమైన వేదన, బాధ లేకుండా ఒక ప్రశాంతవంతమైన జీవితాన్ని, క్షేమకరమైన జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది దేవుని ఆత్మాభిషేకం ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా మన జీవితంలో అటువంటి సంతోషకరమైన సందర్భాలు మనం చూడలేం. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఈ ఆత్మ సమభూమి గల ప్రదేశం ముందు నన్ను నడిపించును అని. అవునండి, దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తానయ్యా, నీకు నచ్చినట్లుగా జీవిస్తాను, నీకు నచ్చినట్లుగా నా జీవితాన్ని నడిపించుకుంటాను, బలపరుచుకుంటాను, నాకు సహాయం చేయి. నా చిత్తం కాదు, నా ఉద్దేశం కాదు, నా తలంపులు కాదు, నీకు అనుకూలమైన బిడ్డగా, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడం నాకు నేర్పించు. అంతేకాదు నాయన, నీ ఆత్మలో బలపడే శక్తి, ఆత్మీయ జీవితంలో స్థిరమైన జీవితము, స్థిరమైన భక్తి, స్థిరత్వం నాకు దయచేయండి అని ఎప్పుడైతే దేవుని కృపను, దేవుని సహాయం మనం కోరుతాము, దేవుని ఆత్మచేత మనం నింపబడతాము, దేవుడు మనల్ని సమభూమి గల ప్రదేశమందు, ఎత్తు పల్లాలు లేని ప్రదేశమందు, హానికరమైన ప్రదేశాలు కాకుండా, గాయపరిచే ప్రదేశాలు కాకుండా, మన ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో ఎదగనివ్వకుండా అడ్డుగా ఉన్న పర్వతాలను సైతం ఆయన పొడి చేసి ఒక సమభూమి గల ప్రదేశం, ప్రశాంతమైన వాతావరణం, నెమ్మది గల ప్రదేశంలో ఆయన నడిపించే దేవుడు. అనగా ఒక చక్కని క్షేమకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, సమస్యల సుడిగుండాల నుంచి విడిపించి మన ముందు ఉన్న ప్రతి అవరోధాలను కూడా ఆయన పొడి చేసేస్తూ ఉంటాడు. అంటే ఆయన ముందున్నది ఎంత పెద్ద పర్వతమైనా ఆయన అవలేలుగా దానిని సమానం చేయగల దేవుడు, దాన్ని బద్దలు కొట్టగల దేవుడు. అలాగే మన ముందున్న సమస్య ఎంత పెద్దదైనా, దావీదు ముందున్న సమస్య చాలా పెద్దది. గొల్యాతు మహాభయంకరమైన వాడు, చాలా బలమైన వాడు. కానీ దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే అని దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. దేవుడు దావీదు పక్షాన్ని నిలబడ్డాడు. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు దావీదు. కనుకని తన ముందున్న సమస్యను దేవుని సహాయం ద్వారా ఎదుర్కోగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలను క్షేమకరంగా తన సైన్యాన్ని ముందుకు నడిపించగలిగాడు. కనుక దేవుని ఆత్మచేత మనం నింపబడితే,
దేవుని ఆత్మశక్తి చేత మనం బలపరచబడితే మన ముందున్న సమస్య ఎంత పెద్దదైనా సరే దాన్ని జయించగల సామర్థ్యము, శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కనుక నీ జీవితంలో ఇక నా సమస్యలు తొలగిపోవు, నా ఇబ్బందులు తొలగిపోవు, కృంగుబాటుతనము, వేదన, భయము, ఆందోళన ఉందా? అయితే కీర్తనకారుడు అంటున్నాడు కదా, సమభూమి గల ప్రదేశం ముందు నీ ఆత్మను నడిపించునని. అవునండి, దేవుని ఆత్మాభిషేకం చేత ఆత్మీయ జీవితంలో బలపడితే, ఆత్మానుసారంగా మనం జీవిస్తే ఇహలోక సంబంధమైన, భౌతిక సంబంధమైన తలంపులు గల వారం కాక ఆత్మ సంబంధమైన తలంపులు గలవారమై దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే తప్పక ఆయన మన సమస్యలను పరిష్కరించి సమాధానము, నెమ్మదిని గ్రహించి దేవుడు అన్నాడు. అట్టి ధన్యత కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాసనకు నడిపించిన కృపను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం మందు మమ్మల్ని నడిపిస్తుందని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. అవును ప్రభా, మా జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వాటిని ఎదుర్కొని ధైర్యంగా నీ ముందు నిలబడి ధైర్యంగా మా జీవితాన్ని కొనసాగించి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని, ఎంతైతే వాక్యం ఉన్నారో వారందరూ బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.